హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మేధిని జ్యోతిష్యులు అలాగే పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే గురుజీ, ఎలా ఉన్నారు? ఎండాకాలం అలాగే ఉంటాం. పోలింగ్ డే మరి కొద్ది రోజుల్లో వచ్చింది, లెస్ దెన్ 1 వీక్. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కామెంట్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆయన చాలా 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 కామెంట్లు, విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. దానికి నిన్న మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా భూములన్నీ లాగేసుకుంటున్నాడని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారితో ఒక ట్వీట్ పెట్టించారో, మరి ఆయనే పెట్టాడో, నిజంగా ఆయనకి భూమి సమస్య ఉందో లేదో. ఆ తర్వాత ఎందుకనాల్సి వచ్చిందంటే ఈ మాట పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేశారు. కాబట్టి నిజంగా ప్రాబ్లం ఉంటే డిలీట్ చేయాల్సినంత అవసరం లేదు కదా. సో అందుకని ఆ డౌట్ వచ్చింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రీట్వీట్ చేయడం, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని బహిరంగ సభలో దాన్ని చదవటం, ఆయనకే దిక్కు లేకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి పివి రమేష్ ఆయనకే దిక్కు లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ చట్టం మనకు కావాలా? అంతకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ తాత మొగుడిచ్చాడా, మీ ముత్తాత నాయనమ్మ మొగుడిచ్చాడు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. అంటే అసలు ఆ భాష వాడే విధానం ప్రజల్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు గురుగారు? సో తెలుగుదేశం పార్టీ సహజంగా అందరూ కూటమి అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది ఎందుకు అంటే అధికారులు మార్చడం కోసం. బీజేపీ అంటే రక్త సంబంధం తోటి మరదలో వాళ్ళ కర్మకు వదిన తెలియదు, మొత్తానికి వరుసలో వావిలు ఉండే వాళ్ళకి. సో కొంతమంది వదిన, కొంతమంది మరిది అంటారు, కొంతమంది బావగారు, వాళ్ళు ఇష్టాలు సవాళ్ళు జావనండి. బీజేపీతో తెలుగుదేశం పసుపు చీర కట్టుకొని పైన కమలం కలర్ జాకెట్ వేసుకొని తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో అంట కాగుతూ బీజేపీ యొక్క హవాని ఆంధ్రప్రదేశ్లో 108 అడుగుల లోతు నెట్టినటువంటి వ్యక్తి ఎవరునంటే పురంధరేశ్వరి దేవి. 2019లో ఈమె మొగుడు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో. అక్కడ గెలిచుంటే అప్పుడు ఈమె ఏ పార్టీలో ఉంది? నీ ఇంట్లో మీరే 3 కుటుంబాలు 3 పార్టీలు ఉన్నారు. అంటే మీరు వలస పక్షులు అంటాను. కొల్లేటి సరస్సు కొంగలు వస్తాయి అన్నమాట. అంటే కుటుంబంలో ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి, అధికార పార్టీతో అండ కాగాలి. అధికారం పోతే ఇంకో దాంట్లో వెళ్ళిపోండి. వీళ్ళకి అధికారము పదవి లేకపోతే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీకి, వాళ్ళ వారసులకి నిద్ర పట్టదండి. ఓకే, దానికోసం వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోతారు, ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అనడానికి పిచ్చి పీక్కెళ్ళినటువంటి స్థాయి చంద్రబాబు నాయుడుది. దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నీతి మాలినటువంటి చర్యలు చేయడానికి చేసే వ్యక్తి ఎవరున్నంటే కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి పెద్ద శకుని మన సీనియర్ కూడా శకుని ఎవరంటే కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, రైతాంగానికి పంటలు పండడానికి, వర్షాలు పడకుండా ఆపడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాజకీయంలో ఉన్నంతకాలం ఆ రాష్ట్రం ఏ రోజు కూడా బతికి బట్ట కట్టదు అనడానికి 2019 ఆయన ఉన్నటువంటి వికృత చేష్టలు మొత్తం బయటపడుతున్నాయండి. ఓకే, ల్యాండ్ యాక్ట్ తెచ్చింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో తీసుకొచ్చిన. ఆ రోజు చంద్రబాబు నోట్లో ఏమన్నా బూరుగుపల్లి వారి బెల్లం పెట్టుకున్నారా? అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పిఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు దాన్ని ఒప్పుకున్నాడుగా. అంటే అది మర్చిపోయారా? రెండోది 1955 తర్వాత ల్యాండ్ సర్వే ఎక్కడ జరిగిందండి? నేను ఈరోజు చదువుతున్నానండి. 75 దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఇది కృష్ణా జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కమ్యూనిటీ వాళ్ళకి ఇది తెలుస్తుందండి. 75లో దివిసీమ తుఫాను వచ్చినప్పుడు
కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు మొత్తం కొట్టుకుపోయినాయండి. ఉమ్. ఆ రోజున ఎన్టీ రామారావు గారు భిక్షాటన పేరుతో వచ్చి ఉమ్. డబ్బులు దండుకొని చివరికి ఏం సలహా ఇచ్చాడు, ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బ్రాహ్మణ అగ్రహారాలు ఎక్కువ ఉండేవండి. ఉమ్. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకమయ్యారు అని అంటే, మా భూములు మొత్తము కాజేసినటువంటి దగులు బాజీలు వాళ్ళేనండి. ఉమ్. ఒక కర్రకి ముళ్ళు కర్ర కట్టి దాన్ని ఇసిరితే ఎంత దూరం పోయి గుచ్చుకుంటుందో వాళ్ళకి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారండి. ఉమ్. 276 ఎకరాలు మా ల్యాండ్ మొత్తం పోయిందండి. ఓకే. ఉల్లిపాలెం, కోడూరు, ఉమ్. శ్రీరంగపురం, అటు అవినిగడ్డ, రేపల్లె, ఉమ్. వేమూరు, తెనాలి, ఈ ప్రాంతాల్లో మా అగ్రహారాల భూములు మొత్తం ఆక్రమించుకుంది తెలుగుదేశం పార్టీ ఆనాటి నాయకులు కాదా? ఓకే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ పాలసీని తీసుకొని వచ్చి దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఉమ్. ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీ చెవులు ఏమైనా దొబ్బాయా, నీ కళ్ళు ఏమైనా దొబ్బాయా? అంటే నీవు చేసినటువంటి జీవో నీకే ఇబ్బందికరమైందా? ఎస్ గురుజీ. అంటే వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, ఉమ్. ఇది అర్థం. ఉమ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఇంప్లిమెంట్ అయిందో గురుజీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డ్రైవర్ కాళ్ళు పట్టుకోవాలి, ఉమ్. బాలకృష్ణ గారు వాళ్ళ కారు డ్రైవర్ పట్టుకోవాలా, లేకపోతే వీళ్ళ అమ్మమ్మల తాతయ్యల కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే బినామీలు కదండి. అమరావతి ఈ రోజున అమరావతి ల్యాండ్ని ఉమ్. పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో పెట్టించి ఒక గరుడ పక్షి మాదిరిగా ఉమ్. వాలి అమరావతి భూ కుంభకోణాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఉమ్. కమ్మ సామాజిక వర్గంలో పుట్టడం కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మవారికి శాపంగా మారిందండి. ఓకే. సుహృద వాతావరణం, చక్కటి సంస్కారం, ఉమ్. చక్కటి భాష, దాంతోపాటు అందరితో కలివిడిగా ఉండేటువంటి కృష్ణా గుంటూరు కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ అనిలో ఆ తులసి వనం లాంటి ఆ కమ్మ కమ్యూనిటీలో గంజాయి మొక్కలా చేరి ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా కమ్మారి యొక్క పరువు నిలుస్తుంది ఎవరండి? నీవు కాదా? కాబట్టి ల్యాండ్ యాక్ట్ని నీవే తీసుకొచ్చావు, నువ్వు అంగీకరించావు అంటే కాపరం చేసినంతసేపు అది నీకు మంచిది, పతివత. నువ్వు వదిలేసాక అది వ్యభిచారి. ఇంకా చెప్పాలంటే లకారాలు ఉపయోగిస్తారు వీళ్ళు. అంటే ఎందుకంటే ఒక నిస్సిగ్గుగా నిన్న చంద్రబాబు నాయుడు నీ అమ్మ మొగుడా, నీ అక్క మొగుడా, నీ తాతయ్య మొగుడా అంటే నీ అమ్మ మొగుడు చెబితే జీవో పాస్ చేసావా, లేకపోతే ఇంకెవరిదానన్నా ఉంచుకుందాని మొగుడు చేత చేసావా నువ్వు? అంటే నీవు చేసినటువంటి అమెండ్మెంట్ని కూడా నీవు గౌరవించిన స్థితిలో ఉన్నావంటే నిన్ను మనిషి అనాలా, పశువు అనాలా, ఇంక నేను ఏ భాషలో తిట్టాలి?